హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ టెట్ ఎస్జిటి మార్క్ టెస్ట్కి సంబంధించి ఈవీఎస్ అలాగే సైన్స్ సోషల్ మూడిట్లో కలిపి మనకు ఏ క్వశ్చన్స్ ఇచ్చారో అనేది చూద్దాము. సో ఇది ఎస్జిటి అండి. ఎస్జిటికి సంబంధించిన మార్క్ టెస్ట్లో క్వశ్చన్స్. ఫస్ట్ది చూద్దాము. భిన్నమైన దానిని గుర్తించండి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో అక్బరు, హుమయూను, షేర్షా, జహంగీర్ అనేసి ఇచ్చారు. ఇక్కడ అక్బరు, హుమయూను, జహంగీరు వీళ్ళందరూ కూడా మనకు మొఘల్ చక్రవర్తులు అండి. సో ఇక్కడ షేర్షా వచ్చేసి డిఫరెంట్ అనమాట. సో భిన్నమైనది ఏది అంటే షేర్షా. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఆకులను కలిపి కుట్టి గూడుగా మలిచే పక్షి ఏది అనేసి ఇచ్చారు. సో ఏ పక్షి అండి? టైలర్ బర్డ్ అండి. ఆప్షన్ 4 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మొట్టమొదట ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు అనేసి ఇచ్చారు. సో బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే జార్జస్ లెమైటర్ అండి. ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతం పొడవు. సో ఆంధ్రప్రదేశ్ యొక్క తీర ప్రాంతం పొడవు ఎంతండి? 972 కిలోమీటర్లు. ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 5th క్వశ్చన్ వచ్చేసి తపాలా, రైల్వే మరియు టెలికాం శాఖల యొక్క సేవలు ఈ క్రింది ప్రభుత్వం యొక్క ఆధీనంలోనికి వస్తాయి అనేసి ఇచ్చారండి. సో ఈ తపాలా కానివ్వండి, రైల్వే, టెలికాం ఇవన్నీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వం కిందికి వస్తాయండి. ఈ శాఖలన్నీ కూడా మనకు దేని కిందికి వస్తాయి? సెంట్రల్ గవర్నమెంట్ కిందికి వస్తాయి. సో కేంద్ర ప్రభుత్వం ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కృష్ణానది జన్మస్థానము ఏది అనేసి అడిగారండి. కృష్ణానది జన్మస్థానం వచ్చేసి మనకు మహాబలేశ్వరము. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా ప్రపంచ ఆహార దినోత్సవము ఏ రోజున జరుపుకుంటారు అనేసి ఇచ్చారండి. సో ఏ రోజండి? 16th అక్టోబర్ అండి. 16th అక్టోబర్ వచ్చేసి ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతను కొలిచే సాధనం. ఉష్ణోగ్రతను వచ్చేసి దేంతో కొలుస్తామండి? థర్మామీటర్తో కొలుస్తాం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కుటుంబ సభ్యుల పూర్వీకుల వివరాలతో రాసిన రేఖాచిత్రం అడిగారు. సో దీన్ని ఏమంటారండి? మనము పూర్వీకులు ఇవన్నీ సంబంధించింది ఏమంటాము? వంశవృక్షము అనేసి చెప్తామండి. కుటుంబ సభ్యుల పూర్వీకుల యొక్క వివరాలను రాసినటువంటి రేఖాచిత్రాన్ని వంశవృక్షము, ఫ్యామిలీ ట్రీ అంటాం. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. వితంతు పునర్వివాహం కోసము పోరాడిన వ్యక్తి ఎవరు అనేసి ఇచ్చారండి. సో వితంతువుల పునర్వివాహం కోసం పోరాడిన వ్యక్తి వచ్చేసి ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నైషి అనే భాష మాట్లాడే ప్రజలు గల రాష్ట్రం ఏది అనేసి ఇచ్చారండి. సో ఈ నైషి భాష వచ్చేసి ఎక్కడ మాట్లాడతారండి? అరుణాచల్ ప్రదేశ్లో మాట్లాడతారు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సింధు నాగరికత కాలం నాటి గొప్ప స్నానవాటికను ఈ నగరంలో కనుగొన్నారు. సో ఎక్కడండి? మొహంజోదారోలో అండి. సింధు నాగరికత కాలం నాటి గొప్ప స్నానవాటికలు మనకు ఏ నగరంలో కనిపించాయి? మొహంజోదారో. నెక్స్ట్ క్వశ్చన్. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టిన సంవత్సరం. సో ఎప్పుడంటే 1793 అండి. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టిన సంవత్సరం 1793. ఆప్షన్ 1 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నిశాచర జీవులలో ఈ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. నిశాచర జీవులు వచ్చేసి మనకు ఎక్కువగా వినికిడి అండి. వినికిడి జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ హౌస్ వాయువును గుర్తించండి అనేసి ఇచ్చారండి. మీథేన్ వచ్చేసి మనము గ్రీన్ హౌస్ వాయువు అనేసి చెప్తాము. నెక్స్ట్ది ఆఫ్రికాలో ఎత్తైన పర్వత శిఖరం ఏది అనేసి ఇచ్చారో. ఆఫ్రికాలో ఎత్తైన పర్వత శిఖరం ఏదండి? మనకు కిలిమంజారో. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే రోజు.
సో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారండి? 8th మార్చ్ అండి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, చెరుకు గడలో తినుటకు ఉపయోగించు భాగం ఏది అనేసి అడిగారు. చెరుకు గడలో తినడానికి మనం ఏం ఉపయోగిస్తామండి? కాండాన్ని ఉపయోగిస్తాము. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, మానవ శరీరంలో ఎముకల సంఖ్య. సో మానవ శరీరంలో మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయండి? 206 ఎముకలు ఉంటాయి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సుశ్రుత సంహిత అనేటటువంటి గ్రంథాన్ని ఈ రంగానికి సంబంధించింది అనేసి ఇచ్చారు. ఈ సుశ్రుత సంహిత అనేది మనకు వైద్య రంగానికి సంబంధించిందండి. ఈ సుశ్రుత సంహిత అనేటటువంటి గ్రంథము వైద్య రంగము. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను, రైతులు క్రిమికీటకాల నుండి పంటలను రక్షించుకున్నటకు వీటిని వాడతారు అనేసి వచ్చారు. సో వేటిని అంటే క్రిమి సంహారకాలను వాడతారండి. క్రిమి కీటకాల నుంచి రైతులు పంటలను సంరక్షించుకోవడానికి ఏం వాడతారు? క్రిమి సంహారకాలు. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, మహాజనపదాల్లోని గృహపతులు పండిన పంటను 6 భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకు ఇచ్చేవారు. దీనిని ఈ విధంగా పిలిచేవారు. సో దీనిని వచ్చేసి బాగా అని పిలుస్తారండి. రైతుకి ఇచ్చేటటువంటి భాగాన్ని వచ్చేసి బాగా అని పిలుస్తారు. ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, స్పెరోగైరా అనేది ఒక అనేది ఇచ్చారు. ఇది ఒక శైవలం అండి. స్పెరోగైరా అనేది ఒక శైవలం. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ దినరేఖగా పిలువబడే రేఖాంశం వచ్చేసి మనకి ఎన్ని డిగ్రీలు అండి? 180 డిగ్రీల రేఖాంశాన్ని మనము అంతర్జాతీయ దినరేఖగా పిలవడం అయితే జరుగుతుంది. ఆప్షన్ 3 వచ్చేసి రైట్. నెక్స్ట్ క్వశ్చను, సో నెక్స్ట్ లేవండి, మొత్తం ఇవే మనకు. సో ఇవే వచ్చేసి మనకు ఈవీఎస్కి సంబంధించినటువంటివి, అలాగే సైన్స్, సోషల్, ఈ మూడింటికి సంబంధించినటువంటివి మార్క్ టెస్ట్లో అడిగిన క్వశ్చన్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.